హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక మంచి శుభవార్తనైతే చెప్పారు. ఈ పథకాల ద్వారా ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలందరికీ కూడా చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. ఇక రైతులకు ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7,000 రూపాయలు విడుదల చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఏ తేదీన ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు జమ చేస్తారు, ఏ రైతులకు ఈ డబ్బులు వస్తాయి, రైతులందరూ చేసుకోవాల్సిన పనులేంటి, ఎవరికి డబ్బులు రావు, ఇంకా మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం రైతన్నలందరికీ కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రతి ఏటా చేస్తామనేసి అయితే హామీ ఇచ్చారు. ఇక చెప్పినట్లుగానే మనకి గత ఏడాదికి సంబంధించి అయితే దాదాపు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకైతే జమ చేయడం జరిగింది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 14,000 రూపాయలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయల డబ్బులను అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉంటారు. అయితే ఈ డబ్బులు మొత్తం కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతులకు ప్రభుత్వం అయితే అందిస్తుందండి. 2025-26 అంటే గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3 విడతల్లో ప్రతి రైతన్నకి కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు, ఇంకా పీఎం కిసాన్ 23వ విడతలో భాగంగా 2,000 రూపాయలు, మొత్తం కూడా 7,000 రూపాయలు విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి కౌలు రైతులకు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చుతాము అని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారండి. ముందుగా రైతులందరూ ఈ పనులు చేసుకోకపోతే మీకు డబ్బులు రావు అని కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా అయితే చెప్పింది. మరి ఏం చెయ్యాలి, ఏం చేస్తే మీకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు వస్తాయి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని రైతన్నలందరూ కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఏపీ ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారండి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే రైతులకు ఒక గుర్తింపు సంఖ్యని అయితే ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి ఏటా డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావండి. ఎలా అయితే మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతి ఒక్కరికి విడివిడిగా సపరేట్గా ఉంటుందో అదే విధంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వం మీకైతే కేటాయిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో మీరు తప్పకుండా రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ పేరు, వివరాలు, ఇంకా ఇప్పుడు చెప్తాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది ప్రతి రైతుకు అత్యవసరం అండి. అన్ని జిల్లాల్లోని రైతులు ఇప్పటికే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటా ఉన్నారనమాట. మీరు కూడా వెంటనే చేసుకోవాలి. దాదాపు 78% మంది రైతన్నలు ఇప్పటికే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. మిగిలిన 22% మంది రైతులకు ఇప్పటి వరకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ జరగలేదు. వారందరూ కూడా వెంటనే చేసుకోవాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయన్నమాట. సో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, 1B జిరాక్స్, దాని తర్వాత మీ యొక్క ఫోన్ నెంబరు, ఈ 4 ప్రూఫ్స్ని తీసుకొని రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులకు ఇవి మొత్తం కూడా మీరు ఇచ్చినట్లయితే వెంటనే వారు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని
ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి అయితే అప్లై చేస్తారు. వెంటనే మీకు ఒక 2 నుంచి 3 రోజుల్లోనే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుందండి. మీకు సపరేట్గా ఒక సంఖ్యను కూడా కేటాయిస్తారనమాట. అది మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా చాలా వరకు రైతన్నలకు ఇప్పటి వరకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు పడలేదు అంటే దానికి ముఖ్యమైన కారణాలు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అవి ఏంటంటే చాలా వరకు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో రైతన్నలకి చెప్తున్నాను. సో మీ యొక్క ఆధార్ కార్డు ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలండి. మీ వేలి ముద్రలు, మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా లింక్ అయ్యి ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈకేవైసీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా మీ ఆధార్ కార్డు తీసుకొని మీ సేవా సెంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మీ యొక్క వేలి ముద్రలు అయితే వేసినట్లయితే ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది. సో ఇక మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి కూడా విడివిడిగా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే బ్యాంకు పని మీద వెళ్ళినా, మీకు ప్రభుత్వ పథకాల నుంచి ఏదైనా డబ్బులు వస్తూ ఉన్నా, అంతేకాకుండా మీరు ఏదైనా ఆన్లైన్లో మీకు పథకాలు వస్తున్నాయా లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ నెంబరు కరెక్ట్గా మీకు వేరుగా ఉంటేనే దానికి ఓటీపీలు అయితే వస్తాయన్నమాట. అప్పుడు మాత్రమే మీకు పనులు జరుగుతాయి. లేకపోతే మళ్ళీ చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఒకే ఫోన్ నెంబర్కి 4-5 ఆధార్ కార్డులు లింక్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయొద్దండి. మీకు మాత్రమే సపరేట్గా ఇంకొక ఫోన్ నెంబర్ ఉండేలాగా చూసుకోండి. అలాగే రైతన్నులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు మనకి చెప్తానే ఉంది. అయినా సరే చాలా వరకు రైతన్నులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదు. ఇకపై ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తాము. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళకి ఇక మీదట డబ్బులు విడుదల చేయబోము, వారి పేర్లు అర్హుల జాబితా నుంచి తొలగిస్తాము అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా క్లియర్గా అయితే చెప్తున్నాయి. కాబట్టి రైతన్నలందరూ కూడా తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. మీరు ఇది చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో అది, సో ఈ 3 కూడా తీసుకొని మీ యొక్క బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తే అక్కడ ఉన్న అధికారులను మీరైతే అడగాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ చేయండి అని. వారైతే ఇవన్నీ కూడా తీసుకొని మీకు ఎన్పిసిఐ లింక్ ఇది ఏమీ ఉండదండి, ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతాతోటి లింక్ అయితే చేస్తారనమాట. దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటాము. సో ఈ విధంగా ఈ పనులన్నీ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మే నెల మొదటి వారం లోపు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నట్లయితే మనకి తెలుస్తూ ఉంది. డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతన్నల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతాయి. సో పిఎం కిసాన్ పథకం నుంచి 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకం నుంచి 5,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. టోటల్గా 7,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారనమాట. కాబట్టి రైతన్నలందరూ కూడా ఇది బాగా గమనించి ఈ పనులన్నీ వెంటనే చేసుకుని డబ్బులను పొందడానికి ప్రయత్నించండి. అలాగే ఇక ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. అందరికీ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అని మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుందన్నమాట, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మన ఛానల్లో ఎప్పుడైతే నేను వీడియో పెడతానో వెంటనే అందరికంటే ముందుగా మీరు చూసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.